నా పేరు రజిత రమేష్, మాది చింతలపల్లె విలేజ్. నేను హెల్త్ గురించి ఇంట్లోకి వచ్చిన. మెయిన్గా భాగ్యలక్ష్మి మేడం నాకు ఒక దేవుడిచ్చిన వరము. ఎందుకంటే నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు చిన్నప్పటి నుండి. దేవుడు వీళ్ళు చెప్తారు, దేవుడు పంపించిన ఆపర్చునిటీ గట్టిగా పట్టుకోరు అని ఇక్కడ స్టేజ్ మీద అందరు చెప్తారు. నాకు మేడంలో దేవుడు పంపించిండు. మెయిన్గా మా ఇంటికి పంపించిండు. నాకు ఒక 10 సార్లు ఫోన్ చేసి మీటింగ్కి రా మేడం, మీటింగ్కి రా అని అన్నది. మీటింగ్కి పోయి విని ఇందులో హెల్త్ ఉన్నది అనేది చూసిన. నేను మెయిన్గా ఏంటంటే అందరూ హెల్త్ పరంగా చెప్పినవి విన్నాను. దీనిలో డబ్బు ఉన్నది అన్నది కూడా నాకు తెలియలేదు అసలు. అప్పుడు మొత్తానికి హెల్త్కి సంబంధించి వాడుకున్న ఒక నెల మా ఆయనకు నడుము నొప్పికి సూపర్ రిజల్ట్. 25 రోజుల్లోనే మస్తు అవి వాడుకుంటే ఇంకెక్కువ పెయిన్ వచ్చింది, కానీ అట్లనే వస్తుంది మేడం, తగ్గుతుంది అని చెప్పారు. వీళ్ళని ఊగా ఫోన్ చేసి విసిగించిన నేను. సరే, ఒక 10 రోజుల తర్వాత మొత్తానికే నడుము నొప్పి తగ్గింది. మళ్ళీ మా పాపకు ఎప్పుడు హెల్త్ బాగుండకపోయేది. పాపకు ఒకటే ఫ్లాక్స్ ఆయిల్ డబ్బా ద్వారా 6 నెలలు 7 నెలల నుండి ఒక్కరోజు కూడా హాస్పిటల్ తీసుకుపోలేదు. చిన్నప్పటి నుండి ఒక నెలలో ఒక 3 సార్లు తీసుకుపోయేది హాస్పిటల్. మెయిన్గా హాస్పిటల్ ఖర్చు మాత్రం మాకు మొత్తానికే తగ్గింది. ప్రతి ఒక్కటి వాడుకుంటాను. మేము ఇంట్లో పేస్ట్ వాడుకుంటాను. మెయిన్గా జ్ఞానం పేస్ట్ కూడా మా ఇంట్లో పిప్పలన్నప్పుడు ఊకండేది. 2-3 నెలలకు ఒకసారి అయినా కానీ మందు వేయించుకున్నాడు, హాస్పిటల్ పోడు, పనులు వేయించుకున్నాడు, ఇవన్నీ జరిగినాయి. ఈ 7 నెలల నుండి ఆ బాధ మొత్తం తప్పింది. ఇంకా నా ఫస్ట్ చెక్ ఓన్లీ నేనే వాడుకున్నాను. నేను 3 నెలల వరకు కూడా ఎవరికి చెప్పలేదు. 110 రూపాయలు. నా లాస్ట్ 31,000 చిల్లర. థ్యాంక్ యూ మేడం.